అండి, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రావణి, డాక్టర్ శ్రావణీస్ హోమియో క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనము రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి నేర్చుకుందాము. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే వాడుక భాషలో కీళ్ళవాతం లేకపోతే కీళ్ళ నొప్పులు అని తెలుసు మనకి. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణజాలం మీద దాడి చేయడం వల్ల మన కీళ్ళు, మన కండరాలు, శరీరం ప్రభావితం అవుతాయి. అయితే దీంట్లో చర్మము, కళ్ళు, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు సహా వేరే అవయవాలు కూడా దెబ్బతింటాయి. అందుకే దీన్ని దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అని అంటారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్లో రోగనిరోధక శక్తి దెబ్బతినడం వల్ల, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మన కీళ్ళు, కాళ్ళు, చేతులు దెబ్బతింటాయి. దీనివల్ల మనకి జాయింట్స్లో నొప్పి, వాపుతో పాటు కీళ్ళ కదలికలో చాలా కష్టమవుతుంది. జాయింట్స్లోని కార్టిలేజ్ కూడా దెబ్బతింటుంది. శరీరంలోని రక్షణ వ్యవస్థపై కొన్ని కణాల దాడి వల్ల ఆర్ఏ ఉన్నప్పుడు, అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ సైతం మీద దెబ్బతీస్తుంది. మన కీళ్ళు పనిచేసేందుకు ద్రవాన్ని ఉత్పత్తి చేసే చుట్టూ ఉన్న కణజాలం కూడా దెబ్బతింటుంది. అయితే రుమటైడ్ ఆర్థరైటిస్ మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలో 3 times ఎక్కువగా చూస్తాము. దీని లక్షణాలు ఎప్పుడైనా మనము సిమెట్రికల్ ప్యాటర్న్ ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే శరీరంలోని 2 వైపులా కీళ్ళ నొప్పులు ఎఫెక్ట్ అవుతాయి, జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఇక్కడ నొప్పి ఉందంటే ప్రతిసారి రెండో సైడ్ కూడా నొప్పి, వాపు, కీళ్ళ కదలికలో కష్టం ఇవన్నీ చూస్తాము. అయితే దీన్ని ఎలా నిర్ధారించుకోవాలి? ఒక మనిషి రుమటైడ్ ఆర్థరైటిస్ బారిన పడ్డాడు అంటే ఎలా నిర్ధారించుకోవాలి? ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఆ మనిషి శరీరం బ్లడ్లో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వస్తుంది. తర్వాత సిసిపి యాంటీబాడీస్ పాజిటివ్ వస్తాయి. దీనివల్ల మనం ఒక మనిషి రుమటైడ్ ఆర్థరైటిస్ బారిన పడ్డాడు అని నిర్ధారించుకోవచ్చు. ఎక్స్రే తీసినప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో చేంజెస్ ఏం చూడలేకపోవచ్చు. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనం తెలుసుకోవచ్చు. దీన్ని దీర్ఘకాలికంగా వదిలేయడం వల్ల కీళ్ళ నొప్పులు తీవ్రమవుతాయి. అట్లాగే కొన్ని జాయింట్స్ వంకరగా పోవడం జరుగుతుంది. సో దీన్ని ఇనిషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బెటర్. దీనికి హోమియోలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఇనిషియల్ స్టేజెస్లోనే మనము హోమియో వాడకం మంచిది.